మై వాయిస్ ఆడిబుల్ అందరికి? ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ టు యూ? ఓకే. డౌట్స్ ఉన్న వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి సో దట్ వీ కెన్ టేక్ వన్ బై వన్. ఓకే. సో ఎవరికి డౌట్స్ లేవా? ఇది డౌట్ క్లియరింగ్ సెషనే. జావాస్క్రిప్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ ఇచ్చా, అది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చేయమని చెప్పి 2 days టైం ఇచ్చా, అది కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఏమన్నా ఉంటే అడగండి. ఏం లేకపోతే కాల్ ఎండ్ అయిపోద్ది కూడా, నో ఇష్యూస్. డౌట్ క్లియరింగ్ సెషనే కదా, సో దట్ ఈస్ వై. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో అయితే నో అని కమెంట్, నో అని మెసేజ్ చేసేయండి సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. If anyone having doubts can raise the hand. If anyone not having doubts, put no as the comment. Okay, ఎవరికి డౌట్స్ లేవా? సో దట్ అండర్స్టాండ్. నో ఇష్యూస్, నో ఇష్యూస్. ఎవరు ఏ రోజు స్టార్ట్ చేసినా నో ఇష్యూస్. 90 days ఒకరు ముందు ఒకరు వెనక వెళ్తుంటారు, అదేం ప్రాబ్లం కాదు. 90 days అయిపోయిన తర్వాత నేను ఎవరి 30 days ఒక బ్యాచ్ ప్రాజెక్ట్ చేపిస్తా. అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టు. అర్థమైందా యశ్వంత్? గాట్ ఇట్? గాట్ ఇట్. 90 days ఎప్పుడైనా థ్యాంక్ యూ. 90 days ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. 90 days తర్వాత నేను దాని మీద రీల్ వదులుతా ఈరోజు. ఓకే, రేపు ఒక 30 days ప్రాజెక్టు ద ప్రో లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక 30 days సపరేట్ గా బ్యాచ్ బై బ్యాచ్ పెడతాం. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ప్రతిదీ అందరికి ఒక చిన్న డౌట్ సార్, ఐ మీన్ స్టిల్ డే 2 లో ఉన్నాం కదా, లైక్ కెన్ వి కోప్ అప్ విత్ ది కరెంట్ లెవెల్? అదే నేను చెప్పేది. సో అది మీరు 90 days నా రావాలనుకుంటే టైం పడుతుంది. అంటే నేను ఎట్లా అంటే సాటర్డే సండే క్లాసెస్ లేవు కదా, అట్లా 2-3 weeks మీరు సేవ్ చేసుకొని చేసుకోగలిగితే ఫాస్ట్ అప్ చేయొచ్చు. లేదంటే 90 days అయిపోయిన తర్వాత ఎవ్రీ 30 days లో ఏ బ్యాచ్ లో మీరు ఫిట్ అవుతారో ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. ఏది ప్రాజెక్ట్ రిలేటెడ్. అర్థమైంది కదా? గాట్ ఇట్ సార్, థ్యాంక్ యూ. సో 90 days అయిపోయిన తర్వాత వెంటనే ఏమి అయిపోదు. ఒక 15 days గ్యాప్ ఇచ్చి ఎవరు 90 days అయిపోయారో చూసుకొని వాళ్ళని సపరేట్ గా ఒక గ్రూప్ చేసి వాళ్ళకి ఒక 10 to 15 days ట్రైనింగ్ ఇస్తా. అట్లా బ్యాచెస్ వస్తుంది. వాళ్ళకి సపరేట్ ప్లేలిస్ట్ వస్తుంది. నో ఇష్యూస్ అట్ ఆల్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ కట్. నాకు టైం లేదు అంతే నేను చేయడానికి. నేను చెయ్యాలని స్టార్ట్ చేసి ఇంకా ఇప్పుడు యూజ్ చేసి అడ్వాన్స్డ్గా వెళ్తా. బట్ 90 days అయిపోయిన తర్వాత ఏదైనా 90 days అయిపోయిన తర్వాత యూ కెన్ డెవలప్ ద ప్రాజెక్ట్. దాని తర్వాత మనం చేసేవి ఎక్సలెంట్ అంతే. 90 days ఇస్ ద బేసిక్. డిఎస్ఏ కూడా వస్తుంది ఓకే మిడిల్లో, నో ఇష్యూస్. బట్ అది అయిపోయిన తర్వాత మనం చేసేవి వీఆర్ ఎక్స్పోజింగ్ టు ద వరల్డ్. నేను ఇంకా మీకు ఏమి చెప్పాలంటే బట్ ఇదంతా బేసిక్స్ అనుకోండి. దీని తర్వాత చెప్పబోయి చాలా అద్భుతంగా ఉండాలి. 90 days తర్వాత చాలా అద్భుతాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా మనం ఏదో జస్ట్ బేసిక్స్ చేయట్లేదు. ఓకే, గాట్ ఇట్ సార్. ఇంకొక చిన్న డౌట్, లైక్ మీరు టాపిక్స్ చెప్తున్నారు కదా, అంటే పర్టికులర్ టాపిక్ మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి క్వశ్చన్స్ కూడా అటాచ్ చేస్తున్నారా? దట్ వీ హావ్ టు వర్క్ ఆన్. షూర్. నేను HTML CSS అటాచ్ చేయలేదు, ఎందుకంటే నేను మీకు లైవ్ టాస్క్లు ఇచ్చాను కదా వెబ్సైట్లు చేయమని, దాంట్లో వచ్చేస్తుందని ఇవ్వలేదు. బట్ కొన్నిటికి ఇచ్చున్నా.
జావా స్క్రిప్ట్కి మాత్రం మొత్తం లాస్ట్లో ఇచ్చాను చూడండి, అంటే అసైన్మెంట్ లాగా. నెక్స్ట్ నుంచి ఈ బ్యాక్ ఎండ్కి ప్రతి టాపిక్ ఇవ్వాలి, ఇస్తుంది. అంటే ఇంకా టైప్ స్క్రిప్ట్ నుంచి ప్రతి టాపిక్కి నేను ఇస్తాను. ఇప్పటి వరకు ఏంటంటే HTML CSS ఓవరాల్గా చేసాము. జావా స్క్రిప్ట్కి మాత్రం అసెస్మెంట్స్లో చూడండి, మీకు వచ్చి ఉంటుంది కదా, అసెస్మెంట్ మాడ్యూల్లో చూడండి. నో 1 సెకండ్, ఐ విల్ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఈరోజు స్క్రీన్ షేర్ చేసే అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు. సంథింగ్ ఎంతో సిస్టమ్ ఇష్యూ ఉంది. 1 సెకండ్. నా ల్యాప్టాప్ చేంజ్ చేశాను, సెటప్ చేసుకోవాలి. ఇంకా కనీసం లోకల్లో ఫైల్స్ కూడా రన్ అవ్వట్లేదు, కోడింగ్ కూడా చేయలేకున్నాను. చేయాలి యాక్చువల్లీ, ఈ రోజు సెట్ చేస్తా ఉన్నా. సో చూడండి, జావా స్క్రిప్ట్లో మనకి అసెస్మెంట్ మాడ్యూల్లో ఉంది చూడండి, అసైన్మెంట్లో ఇచ్చేసా చూడండి. ఈజీ మీడియం రెండు ఇచ్చారు, రెండు చేయాలి మీరు. అంటే జావా స్క్రిప్ట్ మొత్తం కవర్ అయిపోతుంది, నో ఇష్యూస్. రేపు టైప్ స్క్రిప్ట్ అయిపోతే యాంగులర్ రియాక్ట్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ కోర్సులో యాంగులర్ ఉంది, ఏ కోర్సులో రియాక్ట్ ఉంది, దాన్ని బట్టి ఫాలో అయిపోవడం అంతే. మీరు అడగవల్ల. .NET అంటే బై డిఫాల్ట్ యాంగులర్, జావా అంటే బై డిఫాల్ట్ రియాక్ట్, మోన్ స్టాక్ అంటే రియాక్ట్, మీన్ అంటే ఏ యాంగులర్, పైథాన్ ఫుల్ స్టాక్ ఈస్ రియాక్ట్ ఆల్వేస్. దట్ ఈస్ ఫైన్. దేనికి అది ప్లేలిస్ట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్ యాడ్ అవ్వలేదు, మీరు ఏదైనా ఆన్లైన్లో కోచింగ్లో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో చూసి మిస్ అయితే, మీరు అంటే మిస్ అవ్వదు, మిస్ అయింది అని మీరు అనుకుంటే గ్రూప్లో పెట్టండి. అది అసలు చెప్పాలా లేదా కూడా నేను డిసైడ్ చేసి యాడ్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే యాక్చువల్గా రియల్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అన్నీ తీసుకొచ్చి మార్కెట్లో ఉన్నాయి అన్ని తీసుకొచ్చి ఇచ్చేసి నీకు చాలా ఎక్కువ చెప్తున్నావు అని షోకేస్ చేస్తారు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? కానీ మనకు ఎంతవరకు కావాలి, ఏం కావాలి అనేసి నాకు తెలుసు. నేను నిన్న ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళా. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇప్పుడు వర్చువల్ జరుగుతుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వెళ్ళి ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ క్రాక్ చేసి అది అయిపోయింది. 3 టెక్నికల్ రౌండ్స్, ఒక HR రౌండ్. అలాంటి ఎక్స్పీరియన్సెస్లో ఏం అడిగారు, ఫేస్ టు ఫేస్ ఎంత ఈజీగా ఉంటాయి, ఎంత ఈజీగా ఉంటాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. నో ఇష్యూస్. వర్చువల్ ఎంత డిఫికల్ట్గా ఉంటాయి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆల్వేస్ ఫేస్ టు ఫేస్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. నాకు అది జరిగింది కూడా మ్యారియట్ హోటల్లో నిన్నే, ఓకే? అలాంటివన్నీ చెప్తుంటాను, నో ప్రాబ్లం. నెక్స్ట్, రియాక్ట్ అండ్ యాంగులర్ స్టార్టింగ్ టైం. సో ముజాఫర్ MD, కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ. ముజాఫర్ MD, అన్మ్యూట్ చేయగలుగుతున్నారా? ముజాఫర్ MD, ఆర్ ఏబుల్ టు అన్మ్యూట్? ముజాఫర్ MD. సరే, రాజ్ కుమార్ సార్, డైలీ ఏ టైంకి క్లాస్ స్టార్ట్ అవుతుంది? డైలీ ఏం కాదమ్మా, మీరు సేనక్ 360 వెబ్సైట్కి వెళ్ళండి, ఎవ్రీ సండే లైవ్ ఉంటుంది. ఇక్కడ లైవ్ సెషన్ అని ఉందంటే ఉన్నట్టే, ఇక్కడ లేదంటే లేనట్టే. నేనైతే ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ కూడా చేస్తా 1 డే ముందే, ఓకే? ఇక్కడ ఉంటే ఉన్నట్టే. మీరు వాట్సాప్ గ్రూప్లో లేకపోతే జాయిన్ అయితే దాని అనౌన్స్మెంట్ కూడా, ఏమన్నా నాకు ప్రాబ్లం వచ్చినా, కరెంటు పవర్ ఇష్యూ వస్తే నేను రీషెడ్యూల్ చేశాను. ఈ రోజు మాత్రం రీషెడ్యూల్ అయింది, అది కూడా చిన్న పవర్ ప్రాబ్లం వల్ల కదా, లేదంటే టైం టు టైం ఉంటా. నాకు ల్యాప్టాప్ అవైలబుల్ లేదంటే ఫోన్లో అయినా చేసేవాడిని, ఓకే? క్లియర్ కదా రాజ్ కుమార్? ఇఫ్ యూఆర్ అన్మ్యూటెడ్ యూ కెన్ సే ఎస్, ఓకే? ఓకే. ముజాఫర్ MD, మైక్ అవసరం లేదబ్బా, మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ జాయిన్ అయి ఉంటారు కదా ముజాఫర్. సరే, ఏం కాదు. ముజాఫర్ ఏంటంటే రియాక్ట్ అండ్ యాంగులర్ స్టార్ట్ టైం. సో మీకు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీ కన్వీనియన్స్ని బట్టి మీరు పలానా .NET తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ లైవ్లో ఉంటాయి చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ 18 మాడ్యూల్స్కి 7 days పట్టింది అనుకుంటే, టైప్ స్క్రిప్ట్కి 6 మాడ్యూల్స్కి ఒక 2-3 days అవుతుంది. 2-3 days కంటే ఎక్కువ కాదు, 2 daysలో అయిపోద్ది మ్యాక్సిమం, లేదంటే 3 daysలో అయిపోద్ది. తర్వాత యాంగులర్ స్టార్ట్ అవుతుంది, అంటే యాంగులర్ విల్ బి స్టార్టింగ్ ఇన్ ద నెక్స్ట్ వీక్, ఓకే? రియాక్ట్ కూడా అంతే, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా టైప్ స్క్రిప్ట్ సేమే కదా, రియాక్ట్ విల్ బి స్టార్టింగ్ నెక్స్ట్ వీక్, అంతేనా? క్లియరా? సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. క్లియర్ ముజాఫర్? సో అట్లా అంటే ఒక నెక్స్ట్ వీక్ తర్వాత అనుకోండి. సో ఫంక్షన్ కరింగ్ ఎగ్జాంపుల్ వన్స్ అగైన్ స్టార్ట్ చేస్తా.
ఓకే డన్. సో ఫంక్షన్ కర్రీయింగ్ అంటే ఆర్ యూ రెడీ ఫర్ దిస్? ఓకే ఫైన్. ఐ విల్ ఓపెన్ న్యూ విండో. 1 సెకండ్ గైస్. ఫంక్షన్ కర్రీని ఎగ్జాంపుల్ అడిగారు. అలేఖ్య నేను చెప్తున్నా. ఓకే. I'm just opening JavaScript classes. Okay. Codespace dot. I'm opening the Visual Studio Code. Clear. Control plus zoom in and zoom out so that I want some bigger letters. Okay. I'm closing all this extra. I'm just reducing the space. I'm just adding the file here. I'm in the JavaScript classes. Enter Control plus J. It will open the terminal. Now you are in this folder. Whatever the folder you open, so that it will be access. అంతేగా ఈ ఫోల్డర్ లో ఉన్నారు కాబట్టి ఈ ఫోల్డర్ లో సేమ్ ఇదే ఉన్నారు కదా. కావాలంటే మీరు ls కొడితే లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఫైల్స్ ఇట్ విల్ బి గెటింగ్. అర్థమైంది కదా? అంటే మీరు ఇక్కడ ఉన్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఏ లినక్స్ కమాండ్. ఓకే. క్లియర్ కొడుతున్నా. ఓకే. ఇట్స్ క్లియర్. సో ఐ వాంట్ టు క్లియర్ ఫంక్షన్ కర్రీ డాట్ జేఎస్. ఓకే. ఫంక్షన్ కర్రీయింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫంక్షన్ యాడ్ నమ్స్. సో నమ్స్ నువ్వు ఎన్ని ఇస్తున్నావు? ఏ కామా బి అనుకోండి. అది నువ్వు టైప్ స్క్రిప్ట్ లో అయినా రా, ఏం కాదు. ఇప్పుడు ఐఎమ్ రిటర్నింగ్ అనదర్ ఫంక్షన్. రిటర్న్ సి. రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ సి. ఓకే. రిటర్న్ function of D, return function of E, return function of F. దానికంటే ముందు ఫస్ట్ ది సాల్వ్ చేయండి అన్నొద్దు. ఓకే. నేను అది దానికోసం ఇంతసేపు రాశాను. అని రాస్తే అర్థం కాదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తే నాకు సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, నో ఇష్యూస్. బట్ పొరపాటునైతే మ్యూట్ చేయండి. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తే యాడ్ నమ్స్ 2, 3 నాకు రిటర్న్ ఏమొస్తుంది? కెన్ ఎనీవన్ ఆన్సర్ మీ? అలేఖ్య మీరే కదా అడిగే డౌట్. సో రిటర్న్ మీకేం వస్తుందని మీకు అనిపిస్తుంది, మీరు ఆలోచన విధానం చేయండి. రిటర్న్ టైపు ఏం వస్తుందని మీరు అనుకుంటున్నారు? కెన్ ఎనీవన్? దాన్ని అర్థం చేసుకునే విధానం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు స్క్రీన్ షేర్ అయితే కనిపిస్తుంది కదా. ఆర్ యూ గుడ్ కదా? నో ఇష్యూస్ కదా? ఇప్పుడు ఇది రిటర్న్ ఏం చేస్తుంది? ఏం రిటర్న్ చేస్తుందో చెప్పండి. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద డేటా టైప్? ఏం రిటర్న్ చేస్తుందో చెప్పండి. వీఆర్ రిటర్నింగ్ దిస్ రైట్. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది? అలేఖ్య ఆర్ సమ్మన్ హూ ఈస్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ ఆర్ నాట్ ప్రాక్టీస్డ్? ఏమ్మా అలేఖ్య అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. యశ్వంత్ ఎవరైనా సరే. ఆ రిటర్న్ ఏం చేస్తుంది? మామూలుగా అయితే సరే, నేను ఇప్పుడు ఇది ఒకటి రాస్తా చూడండి. ఫంక్షన్ యాడ్ ఏ కామా బి. ఓకే. రిటర్న్ ఏ ప్లస్ బి. దీనికి రిటర్న్ ఏంటి? ఏం రిటర్న్ చేస్తుంది చెప్పండి. వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్? వాట్ ఈస్ రిటర్నింగ్ అండ్ డేటా టైప్ ఇట్ ఈస్ రిటర్నింగ్. డేటా టైప్ ఏం రిటర్న్ చేస్తుంది? ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఇదే కదా రిటర్న్. ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది? సో ఇది అడిషన్ ఆఫ్ నంబర్స్ కదా. సో ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది ఫైనల్ గా? డేటా టైప్ చెప్పండి. నంబర్స్. అంటే మనం నంబర్ పంపిస్తే నంబర్, స్ట్రింగ్ పంపిస్తే స్ట్రింగ్, అంతేనా? మనం ఏది పంపిస్తే అది, అంతే కదా? సో జావా స్క్రిప్ట్ లో మీరు 1,2 స్ట్రింగ్ లో పంపిస్తే 1,2 స్ట్రింగ్ లో ఇలా పంపిస్తే అది 1 + 2 12 అవుద్ది. అర్థమైంది కదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? జావా స్క్రిప్ట్ లో స్ట్రింగ్ కూడా కంకాటినేట్ అవుతాయి 12 లాగా. సో ఇదేం చేస్తుంది? నువ్వేది పంపిస్తుంది దాన్ని యాడ్ చేసి, నెంబర్ అయితే 3 వస్తుంది. ఓకే. స్ట్రింగ్స్ అయితే 12 వస్తుంది, అంతే కదా? చూడండి. console.log యాడ్ ఆఫ్ 1,2 node fun curry.js.
3 వచ్చిందా అలేఖ్య? నేను పాయింటర్ పెడతా. నో ఇష్యూస్ ఇన్ దట్. ఓకే. ఓపెన్ జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ టెర్మినల్. చూడండి, ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే మనం దీని లోపలికి వెళ్ళాలి కదా, స్టెప్ ఇంటూ. సో ఇప్పుడు ఏంది, ఇది 1,2 అయితే అడిషన్ ఆపరేషన్ జరిగి నంబర్ మనకి 3 వస్తుంది కదా, వచ్చింది. అదే నేను 1,2 కాకుండా 1,2 పంపిస్తున్నా, విచ్ ఇస్ ఏ స్ట్రింగ్. ఆర్ గెటింగ్ మై పాయింట్? కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కదా. 1,2 ఇస్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ ఏమవుతుంది, అది కంకాటినేట్ అవుతుంది, సైడ్ బై సైడ్ యాడ్ అవుతాయి, అంతే కదా. సో ఏ వచ్చి 1, బి వచ్చి 2, మొత్తానికి 1+2, 1,2 సైడ్ బై సైడ్ యాడ్ అయిందా. ఇప్పుడు దీనికి ఏం రిటర్న్ అవుతుందో చెప్పండి. అంటే మీకు తెలుసు రిటర్న్ ఫంక్షన్ ఈస్ క్యాలిక్యులేటింగ్, ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ అది పంపిస్తున్నామండి. ఇప్పుడు దీనికి మనకేం రిటర్న్ అవుతుంది, నన్ను చెప్పేయమంటారా, మీరు చెప్తారా? ఏమన్నా ఐడియా వచ్చిందా? సో కిషోర్ ఏమంటున్నా అంటే అన్డిఫైన్డ్ అంటున్నాడు. సో అంటే కిషోర్ లెక్కలో ఇలా ఉంది, అంతేనా కిషోర్? మీరు అనుకున్నట్టు ఇలా ఉందంటారా? సో బేసికల్లీ అన్డిఫైన్డ్ కాదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ అన్డిఫైన్డ్ ప్లేస్ లో ఏముంది, ఇట్స్ ఏ ఫంక్షన్. మీకు అర్థమైందా కిషోర్? ఇక్కడ ఏం చేస్తున్నాము, a+b రిటర్న్ చేస్తున్నాం, అంటే నంబరో ఏదో ఒకటి. ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్ మొత్తాన్ని రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు గమనించండి, వేర్ రిటర్న్డ్ ఫంక్ ఈక్వల్ టు, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కావాలంటే ఇప్పుడు రిటర్న్డ్ ఫంక్, నేను console.log రిటర్న్డ్ ఫంక్ ని టైప్ ఆఫ్ పెట్టి రిటర్న్డ్ ఫంక్ అని ఇస్తా. ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, మళ్ళీ డీబగ్ చేస్తా. ఇది ఓకే, దట్ ఈస్ ఫైన్. నేను ఇక్కడ పాయింట్ పెడతా, ప్రీవియస్ వదిలేండి. ఇంకా చూడండి, బాగా గమనించండి, చూడండి. సో లోకల్ అంటే ఈ ఫంక్షన్ లోపల మనం రిటర్నింగ్ అనదర్ ఫంక్షన్, మీన్స్ వీఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. చూడండి, వీఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. ఇక్కడ చూడండి, రిటర్న్ ఫంక్షన్ లో రిటర్న్ ఫంక్షన్, వాట్ ఈస్ ద రిటర్న్ ఫంక్షన్? వీఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్, కరెక్ట్? అంతేనా? అర్థమైందా యశ్వంత్? అర్థమైందా? మీన్స్ ఇట్స్ ఏ ఫంక్షన్. ఇప్పుడు గమనించండి, ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, a+b ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, దాని పేరెంట్ లో మనం ముందు కాల్ చేసిన వాల్యూస్ తీసుకొస్తుంది, అంతేనా అలేఖ్య? అర్థమైందా? మనం ముందు ఎప్పుడైతే పంపించామో అది Yes, sir. పేరెంట్ కదా, ఆ ఫంక్షన్ లో ఆల్రెడీ తీసేసుకుంది. ఇప్పుడు మనం పంపించాల్సింది ఏంటి, థర్డ్ పారామీటర్ సి కదా, అంతేనా? Yes, sir. ఇప్పుడు అది Yes, sir. రిటర్న్. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా కాల్ చేయాలి, మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పబడలే. సో రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ 3, 4 వేసుకోండి, అంతేనా? అంతేనా లెక్క? అంటే అదొక ఫంక్షన్, అది రిటర్న్ చేసిందే ఫంక్షన్ ని, దానికి ఇంకొక ఇన్పుట్ మనం ఇవ్వాలి, సి థర్డ్ వేరియబుల్, దాన్ని ఇలా కాల్ చేస్తాం, అది ఫంక్షనే కాబట్టి. అగైన్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ a+b+c కదా. ఆ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం లెట్ రిజల్ట్ లో స్టోర్ చేయాలి. రిటర్న్ చేసిన దాన్ని మనం క్యాచ్ చేయాలా లేదా? క్యాచ్ చేయకపోతే డైరెక్ట్ గా కన్సోల్ అయినా చేయి, ఇలా అయినా చేసుకో, నో ప్రాబ్లం, నేను కాదన్నట్లే. లేదంటే ఒక వేరియబుల్ అయినా స్టోర్ చేసుకో, అంతే కదా. రిటర్న్ చేసిన దాన్ని మనం పట్టుకోవాలి కదా క్యాచ్ ని, ఇలా అయినా తీసుకో, నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ. ఇలా తీసుకొని నువ్వు వేరియబుల్ స్టోర్ చేసుకుంటా అన్నా ఒకటే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇది అందరికి అర్థమైందా? అర్థం ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపించేస్తాను, మీకు అర్థమైపోద్ది. చూడండి, సో ఇప్పుడు ఇది రిటర్న్ చేసింది ఏంటి, ఒక ఫంక్షన్ ని. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, దాన్ని కాల్ చేయాలంటే మళ్ళీ మనం ఇంకొక పారామీటర్ పంపించాలా. అందువల్ల దాని పేరెంట్ లో 1,3 తీసుకుంటే అది a,bకి ఆల్రెడీ అసైన్ అయ్యాయి. అది రిటర్న్ చేసిన ఈ ఫంక్షన్ కి, ఇదే కదా ఫంక్షన్ రిటర్న్ చేసింది కదా, అది ఏం చేస్తుంది, సి అడుగుతుంది, అంటే ఇంకొక వేరియబుల్ అడుగుతుంది. ఆ వేరియబుల్ ఇచ్చి మనం దాన్ని కాల్ చేస్తాం కాబట్టి ఇంకా లాస్ట్ అదే క్యాలిక్యులేట్ అయ్యి పంపిస్తుంది. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే కన్సోల్ లో పెడితే ఓకే డిస్ప్లే అవుతుంది. లేదంటే ఇచ్చిన వాల్యూని ఇది రెండోసారి కాల్ చేస్తున్నా, ఇక్కడ డిఫరెంట్ వాల్యూ 5, ఇక్కడ డిఫరెంట్ వాల్యూ, అంటే 2 టైమ్స్ కాల్ చేస్తున్నా. ఓకే, నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఇక్కడ ఇచ్చిన వాల్యూని మనం రిజల్ట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసి ప్రింట్ చేస్తాం, అంతే కదా. ఇంతవరకు అర్థమైందా, అర్థం కాలేదా? క్లియర్ కదా? సార్ వన్ నో డౌట్ అనేవాళ్ళు
yes, tell me. So can we like directly assign value because Where? second function then I mean like it's kind of ఒకసారి మీ స్క్రోల్ చేస్తారా పైకి కొంచెం ఆల్రెడీ యా స్క్రోల్ చేసా. యా నౌ the main function is add numbers, right? Like first one. Add nums. Correct. Inside that we have another function which we are returning function C. I mean like See, this is anonymous function because we don't even have the name. name లేదు. Name, అవును. yes, correct. Anonymous function కాబట్టి డైరెక్ట్ ఐ మీన్ లైక్ కొంచెం అక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. సో అనానిమస్ ఫంక్షన్ నేమ్ So, లేదు actually, కాబట్టి like మీరు how we are అనానిమస్ ఫంక్షన్స్ నేమ్డ్ ఫంక్షన్స్ మర్చిపోండి. ఇక్కడ వాటి గురించి అవసరం లే. మీరు ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నారు? ఫంక్షనే కదా, yes అర్థమైంది కదా. yeah అది అనానిమస్ ఫంక్షన్ అంటే దానికి నేమ్ ఇవ్వలేం. నేమ్ ఇస్తే అది నార్మల్ ఫంక్షన్ అవుతుంది. అవును అవును ఇప్పుడు దీనికి నేమ్ ఇస్తే అది నార్మల్ ఫంక్షన్ అవుతుంది. అది బయట ఉంటే కాల్ చేసేదానికే నేమ్. సో ఇప్పుడు మీరు దీన్ని డైరెక్ట్ గా కాల్ చేయలేరు. ఇది రిటర్న్ అయిన తర్వాత మాత్రమే ఒక వేరియబుల్ కి అసైన్ అయిందా దాన్ని మీరు కాల్ చేయగలుగుతారు. అర్థమైంది కదా. దీనికి నేమ్ ఇస్తే నార్మల్ ఫంక్షన్ అవుతుంది. అప్పుడు ఫంక్షన్ లోపల ఫంక్షన్ మీరు పెట్టలేరు. అది సపరేట్ ఫంక్షన్ అవుతుంది. okay we అంటే are ఇది రిటర్న్ ఒక storing ఫంక్షన్ returned కాబట్టి value and then we are calling the ఫంక్షన్. yeah సో okay ఇది ఒక got it. వాల్యూవే, కానీ వాల్యూ టైప్ ఇస్ ద ఫంక్షన్ టైప్, అంతే కదా. వాల్యూ ఇస్ ద yeah ఫంక్షన్ టైప్ కదా. ఆ ఫంక్షన్ yes టైప్ వాల్యూని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. దట్ ఇస్ అ ఫంక్షన్ వేరియబుల్ కదా. దాన్ని మళ్ళీ మనం కాల్ చేయొచ్చు. so ఓకే, basically we are ఇప్పుడు returning the main add two numbers సబ్ function ఫంక్షన్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాం, దాన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఇస్ మై కాల్ అండర్స్టాండింగ్ చేస్తున్నాం. అంటే దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు మనం. బట్ యా, మళ్ళీ చెప్తాం కాల్ బ్యాక్ ఫంక్షన్. ఆల్రెడీ మీకు వచ్చి ఉంటాయి, దట్స్ ఫైన్. అంటే మనం ఫంక్షన్ కరీయింగ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ట్రిక్కీగా ఇంకొక ఫంక్షన్ ఇస్తాం మీకు. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకేనా. సో రిటర్న్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. దీన్ని వదిలేండి, మళ్ళీ కంట్రోల్ జెట్ కొడుతున్నా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, రాకపోయినా నేను పంపిస్తా. సార్ ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ పంపించిన తర్వాత దీనిలో సి ఒకటే ఉంది, కానీ ఏ ప్లస్ బి ప్లస్ కాల్ చేస్తున్నాం. మీరు అనుకున్నట్టు మెయిన్ ఫంక్షన్ లో మనం ఏ కమా బి ఇచ్చేసాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కానీ ఈ ఫంక్షన్ కి ఏ కమా బి ఎక్కడి నుంచి వస్తాయి? అర్థమైందా నేను చెప్పిన డౌట్? మీకు ఇప్పుడు అది రిటర్న్ అయిన తర్వాత అది ఎలా ఉంది, దానికి మనం ఇన్పుట్ సి ఇచ్చినట్టే ఉంది, కానీ ఏ కమా బి మనం ఆల్రెడీ ఫస్ట్ పంపించాం. అది ఎక్కడ స్టోర్ అయింది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అర్థమైందా? ఆ వేరియబుల్స్ మనం ఇప్పుడు పంపించట్లేదు కదా, ఇక్కడ ఆల్రెడీ ముందు ఎప్పుడో పంపించేసాం కదా. పంపించిన తర్వాత ఈ ఫంక్షన్ లోపల, ఇన్నర్ ఫంక్షన్ లోపల మనం ఇప్పుడు ఒక్క వేరియబులే కదా పంపిస్తున్నాం ఇక్కడ. కానీ ఈ రెండు ఎలా అసైన్ అయ్యాయి అంటే దాన్ని క్లోజర్ అంటాం. క్లోజర్ అంటే an inner function which will remember outer function variable data till it execution got completed, దాన్ని క్లోజర్ అంటాం. ఓకే, a nested function which will remember the parent function scope or the variables or data till its calculation got completed. అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు డెఫినేషన్? నేను మీకు ఎగ్జాంపుల్ క్లోజర్ అంటే అది ఇంటర్వ్యూ క్వశ్చన్. గాట్ ఇట్? యశ్వంత్, మీకు అర్థమైందా? అదొక క్లోజర్, అదొక ఇంటర్వ్యూ క్వశ్చన్. అది చెప్పడానికి జనాలు తనకలాడతారు అనమాట, అందువల్ల చెప్తున్నా. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా? అలేఖ్య ఏదో టైప్ చేస్తున్నావు. సరే, మళ్ళీ అడగండి సార్ క్వశ్చన్. సో నాకు మీరు చార్ట్ తో సమాధానం చెప్పకూడదు. ఎప్పుడైనా సరే అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే నేను చార్ట్ ఎత్తుక్కొని రావాలంటే కష్టం అయిపోద్ది. అది లైవ్ లో ఎలా ఉంటుందంటే డిలే అవుతుంది క్లాసు. నేను మీకు అందుకే చెప్తున్నా, అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఓకే సార్. మళ్ళీ అడుగు. మీరు అడగాలనుకున్నది కమెంట్ లో అడగొద్దు. ఇంకా నేను మళ్ళీ చెప్పలేను, ఎందుకంటే నేను చార్ట్ చూసుకొని రావాలంటే క్లాస్ డిలే అవుతుంది. సో రేపు రికార్డింగ్ లో కూడా మీకు డిలేగా ఉంటది. ఇప్పుడు అడగాలి. ఓకే, గాట్ ఇట్. అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదో ఇంటర్వ్యూలో అడగొచ్చు అని అన్నారు కదా సార్. ఆ ఇదే క్వశ్చన్ ని మళ్ళీ వాట్ ఈస్ ద క్లోజర్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, ఓకే సో ఓకే క్లోజర్ ఈస్ నథింగ్ బట్ a nested function
which is having the reference of the parent function, reference variables or the data. That should be remembered till its calculation, final calculation got completed. Are you getting my point? Yes, sir. That's the closure, that is the closure memory area అని చెప్పొచ్చు. అది ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఇంటర్వ్యూ క్వశ్చన్, మీకు చెప్పింది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? క్లోజర్స్ నువ్వు ఆన్సర్ చెప్పగలిగావు అంటే నీకు ఫంక్షన్స్ అన్ని బాగా అర్థమైనట్టు. అంటే ఇవన్నీ ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. డిఎస్ఏ వాళ్ళు ఎలా ఆలోచిస్తాం మనం, ఓకే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. 1 సెకండ్, ఐ విల్ స్విచ్ ఆన్ ద వీడియో చూసుకోండి. సో మనం ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాం, ఈ ప్రాబ్లమ్ ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, దాన్ని ఎలా ఆలోచిస్తాం అనేది మన ఆలోచన విధానాన్ని వ్యక్తపరిచేది. అంటే మన ఆలోచన విధానాన్ని రిప్రజెంట్ చేసే టైప్ ఆఫ్ క్వశ్చన్ అనుకోండి. అర్థమైందా లెక్క? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మన ఆలోచన విధానాన్ని ఓకే ఇప్పుడు మనది ఎట్లా అవుతుంది, కోడ్ బ్రెయిన్ అవుతుంది. మనం ఎంతసేపటికి ఏఐ వాడితే, చాట్ జీపీటీ వాడితే కోడ్ బ్రెయిన్ అంటాం దాన్ని. కోడ్ బ్రెయిన్ అంటే సడన్ గా ఒకటి మర్చిపోతాం. అంటే సడన్ గా మీరు ఎక్కడో ఒక మీటింగ్ లో ఒక ఫ్రెండ్ కలుసుంటారు మొన్న 3 రోజుల క్రితం, వాళ్ళు పరిచయం ఏంటో నెంబర్ తీసుకుంటారు, వాడి పేరు మర్చిపోయి ఉంటారు మీరు. మీకు అర్థమైంది? ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఈ మధ్య ఎదురై ఉంటుంది. ఓకే, అది మీటింగ్ అయినా ఇంకొకటైనా 3 days బ్యాక్ ఏదో జరిగి ఉంటుంది, వాడి పేరే గుర్తుండదు మీకు. ఇంకొకటి, మీ బీటెక్ ఫ్రెండ్ ఎవడొకడు ఉంటాడు, వాడు ఒక ఫ్రెండ్ అంటే ఒక డైరెక్ట్ అంటే డైలీ కలిసే ఫ్రెండ్ కాదు, బట్ ఒక వారం రోజుల్లో వాడి పెళ్ళి ఉంది, వాడి పేరు సడన్ గా గుర్తుకు రాదు. రే వీడి పెళ్లి అంటే వాడెవడు, వాడి పేరు చెప్పు, 532 చెప్తావా రోల్ నెంబరు, గుర్తు రాదు కదా. ఎందుకు గుర్తు రాదు? మనము దేని మీద డిపెండెన్సీగా వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా మనకు స్ట్రైక్ అవ్వదు. అర్థమైందా? డిపెండెన్సీగా వర్క్ అంటే ఇప్పుడు నువ్వు AI టూలే వాడుతున్నావు డైలీ, నువ్వేం ఆలోచించట్లే ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది తెలుసా, నీకు రావాల్సిన నాలెడ్జ్ స్ట్రైక్ అవ్వాల్సింది అవ్వదు. అది ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి ఈ జనరేషన్ లో. అందువల్ల చెప్తున్నా, ఎప్పుడు డిపెండెన్సీ వద్దు. మీరు కోడ్ రాయాల్సి ఉన్నప్పుడు డిపెండెన్సీ చూసుకోండి. ఓకేనా? దట్ ఈస్ ఫైన్, రైట్? అంటే మన ఓన్ గా ఆలోచించాలి. కనీసం చెస్ అయినా ఆడండి. అంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి అంటే అదే కదా ఆలోచన విధానం. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని కరెక్ట్ గా ఉండాలి, అంటే యాక్టివ్ గా ఉండాలి, ఎప్పుడు కదులుతూ. మన బాడీ పార్ట్స్ మజిల్స్ ఎప్పుడైతే ఎట్లా ఉండాలో అట్లా ఉంటే అప్పుడు మన ఆలోచన విధానం ఫాస్ట్ గా మంది స్ట్రైక్ అవుద్ది. సబ్ కాన్షియస్ మెమరీలో మెయిన్ మెమరీలోకి వచ్చి లోడ్ అవుతుంది కదా, రామ్ లోంచి ర్యామ్ లోకి వచ్చి లోడ్ అయినట్టు అప్లికేషన్ ఓపెన్ చేస్తే అట్లా. కాబట్టి ఇంపార్టెంట్ ఇది. నాకు కూడా ఒక్కోసారి స్ట్రైక్ అవ్వట్లే ఈ మధ్య. అది అవుతుంది, మర్చిపోవడం అని కాదు, బట్ టక్కన గుర్తు రావాలన్నమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అందువల్ల చెప్తున్నా. సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా? అలేఖ్య, మీరు అడిగిన ప్రశ్నే కదా, కెన్ యూ కమ్ బ్యాక్ హియర్? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అలేఖ్య, యశ్వంత్, ఎనీవన్, నేను ఇక్కడ ఇంకో ఫంక్షన్ పెడతా. దీన్ని ఎలా కాల్ చేయాలో మీరు చెప్పండి. దీన్ని ఎలా కాల్ చేయాలో చెప్పండి. అంటే ఈ స్టెప్ తర్వాత నుంచే కదా అది. దీన్ని ఎలా కాల్ చేయాలో చెప్పండి. ఇదే ఫంక్షన్ కరింగ్. ఇప్పుడు సరే, దీన్ని వదిలేయండి, ప్రింట్ చేయొద్దు. సో ఇప్పుడు మనం సెకండ్ ఫంక్షన్ కాల్ చేసాం కదా ఇక్కడ కదా, అంటే అది ఇప్పుడు ఏం చేస్తుంది, దీన్ని రిటర్న్ చేస్తుంది, అంతే కదా? అంతేనా లెక్క యశ్వంత్? సెకండ్ ఫంక్షన్. ఇప్పుడు దాన్ని మనం ఎలా కాల్ చేస్తాం? సేమ్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి సార్. అంతే, స్టోర్ అయినా చేసుకోండి, మీరు ప్రింట్ అయినా చేసుకోండి. దీన్ని మళ్ళీ కాల్ చేసి ఇంకొక వేరియబుల్ పంపిస్తాం, అంతేనా? దట్ ఈస్ లూప్. ఇంకా అలా లూప్ చేసుకుంటా పోవడం, మీరు అర్థం చేసుకోవడం. సో ఇప్పుడు ఇవన్నీ వదిలేసి మీరు చూడండి, ఫస్ట్ ఒక దాన్ని కాల్ చేస్తే వచ్చిన వేరియబుల్ ని మళ్ళీ కాల్ చేయాలి, వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ కాల్ చేయాలి. అర్థమైందా? కానీ నేనేమంటాను, అలా కాదు, ఒకటే లైన్ లో కాల్ చేస్తాను అంట, అంతే కదా? అప్పుడు ఏం చేయాలి, ఇదిగోండి దీన్ని కాల్ చేశారు కదా, వచ్చిన రిజల్ట్ కి మళ్ళా 5 పెట్టి 4 పెట్టి వచ్చిన రిజల్ట్ మళ్ళీ 5 పెడతా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఆర్ యు క్లియర్ నౌ? అంతే. సో అది నేను లైవ్ లో చేసినప్పుడు ఇన్ని బ్రేసెస్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయని చెప్పి అర్థం కాదు, కాబట్టి దట్ ఈస్ ఫైన్, క్లియర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అలా ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఫంక్షన్ కరింగ్. ఈ ఫంక్షన్ కరింగ్ క్వశ్చన్ రియాలిటీలోకి వస్తే ఒక 3 years ఎక్స్పీరియన్స్ వాడిని ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేడు.
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఒక 3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హూ వర్క్డ్ ఇన్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, డెలాయిట్, అసెంచర్, విప్రో, క్యాప్జెమినీ, ఎనీథింగ్, ఆల్ సర్వీస్ బేస్డ్ ఎంఎన్సీస్ లో పనిచేసిన ఒక 3+ ఎక్స్పీరియన్స్ పర్సన్ ని దీన్ని మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు చూపించు. ద లాస్ట్ 2-3 years బ్యాక్ పాస్డ్ అవుట్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఈవెన్ నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళైనా సరే ఇప్పుడు ఫ్రెషర్స్ నేర్చుకుంటున్నారు అంత డిఫికల్ట్ గా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? నేను మీకు ఎందుకు చాలా క్లియర్ గా చెప్తాను వీడియోలో అంటే, మీరు ఏదైనా చేయొచ్చు అంటే, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాస్ట్ 1 year వరకు కూడా ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈ లెవెల్లో సబ్జెక్ట్ కూడా రాదు జాబ్ చేసే వాళ్ళకని ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తున్నా. అర్థమైందండి చెప్పింది క్లియర్ గా? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాస్ట్ 1 year ముందు వరకు కూడా అలానే ఉండేది. అంటే వాళ్ళకి అవసరమైన కాన్సెప్ట్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళు, చేసుకునే వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, అంతే, అంత అయిపోయింది. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మనం డిఫికల్టీ లెవెల్ పెరిగింది, గుర్తుపెట్టుకోండి అంతే. కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ కి పెరిగింది, ఫేస్ టు ఫేస్ కి ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఫేస్ టు ఫేస్ కి ఎగ్జాక్ట్ గా డిఫికల్టీ లెవెల్ అలానే ఉంది. కానీ ఫేస్ టు ఫేస్ కి ఫ్రెషర్స్ వెళ్తే థౌజండ్స్ లో ఉంటారు కాబట్టి షార్ట్ లిస్టింగ్ ఎగ్జామ్ పెడతారు. అయిన తర్వాత ఇలానే ఉంటది. నీకు ఎగ్జామ్ లో రియాలిటీ చెప్తున్నాను కదా, ఎగ్జామ్ లో 90% ఫిల్టర్ అవుట్ అయిపోతారు. జాబ్ వచ్చేది 1% కి. ఈవెన్ 2019 లో నేను ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అటెండ్ అయినా సరే 3000 అటెండ్ అయితే 33 పీపుల్ సెలెక్ట్ అయ్యాం. దాంట్లో మనం ఖచ్చితంగా ఉన్నాము. బట్ చెప్తున్నాం అలా ఉంటది. నో ప్రాబ్లం. మీరు 90 days పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేసుకోండి. మీరు ఎంత ముందు చేసుకున్నా, వెనక చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు. చేయడం ఇంపార్టెంట్. నువ్వు చేసిన తర్వాత ఏ బ్యాచ్ రెడీగా ఉందో ఆ బ్యాచ్ లో జాయిన్ అవ్వు, ఇబ్బంది ఏం లేదు. సో ఏమైనా అర్థం కాకపోతే డౌట్ క్లియరింగ్ సెషన్ లో అడగండి. లైవ్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయో తెలుసు, యూ కెన్ గో అండ్ వాచ్. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ పెడుతుంటా కదా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు ఇప్పుడు, నీలాంటి వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. ఫీజులు కట్టి బయట ఎంతో 20,000, 30,000 పెట్టి అవసరం లే. దాంట్లో మన దాంట్లో 10% కూడా ఉండదు, నేను రాసిస్తా. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ అలాగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు అందరూ ఫ్రీగా యాక్సెస్ చేసుకోండి. నాకేమొస్తుంది ఫ్రీగా చెప్తే? నాకు సోషల్ మీడియా బ్రాండ్ కంటెంట్ పెరుగుద్ది, యూట్యూబ్లో ఏమైనా ఇన్కమ్ వస్తే దానికి సెట్ అయిపోతా అంతే. సో నాదొక ప్యాషన్, నాకు అలా ఉంటుంది. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంతే. మీరు కష్టపడండి, నేను మొత్తం చెప్తా. అజురు, AWS ఉన్నాయి కదా, అవి కూడా లైవ్ లో చేస్తా. ఇంకా సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిగార్డింగ్ క్లోజర్, ఒకసారి కోడ్ విజువల్ స్టూడియో కోడ్కి వెళ్తారా ఒక్కసారి? సో ది లాస్ట్ లైన్ విచ్ ఇస్ ఇన్ 15th line. So in single line we got the result, right? Like Yes. we are printing the result. Does we Correct. call it closure? Ante result we are finding out result that ఇది ఫంక్షన్ కరింగ్, ఇది ఫంక్షన్ కరింగ్. దీని Okay. లోపల ఇది రిమెంబర్ చేసుకునే మెమరీ ఉంది కదా, అది క్లోజర్ టైప్ అనుకోవచ్చు. అంటే ఇది ఎక్కడి నుంచి తెస్తుంది మెమరీ? దీన్ని ఈ పేరెంట్ ఫంక్షన్ లో ఉన్న సీన్ తెచ్చుకుంటుంది. మళ్ళీ ఈ ఏబిని ఎక్కడి నుంచి తెస్తుంది? ఈ ఫంక్షన్ లో ఉన్న ఏబిని తెచ్చుకుంటుంది. ఈ మెమరీని క్లోజర్ అనుకోవచ్చు. ఈ మెమరీ ఎలా అయితే యాక్సెస్ చేస్తుందో అది క్లోజర్ మెమరీ ఆఫ్ ద పేరెంట్ ఫంక్షన్. కానీ ఇది ఫంక్షన్ కరింగ్. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఫంక్షన్ కరింగ్. నెస్టెడ్ ఫంక్షన్స్, ఓకే, ఒకటి ఇంకొకటి ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఫంక్షన్ కరింగ్ కాన్సెప్ట్ అంటాం. దాంట్లో మెమరీ ఎలా యాక్సెస్ చేస్తుంది అనేది కాన్సెప్ట్ క్లోజర్ వస్తుంది. ఆర్ గెటింగ్ మై వర్డ్? 2 కాన్సెప్ట్స్ వస్తాయి ఇక్కడ, క్లోజర్, ఫంక్షన్ కరింగ్. ఇలా కాల్ చేయడం ఫంక్షన్ కరింగ్. అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ని రిటర్న్ చేయడం, అంటే ఇలాంటి సింటాక్స్. దీన్ని ఇలాగే కాల్ చేస్తాం కదా, సింగిల్ లైన్. Got it, sir. Clear. Thank you so much. Yeah. దాని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ మెమరీ ఇనిషియలైజేషన్, మెమరీ అసైన్మెంట్, క్లోజర్ అనుకోవచ్చు. ఓకే, రైట్. సో ఎనీ డౌట్స్? మోర్ అండ్ మోర్. మీరు డౌట్స్ వస్తే అడగండి. ఎవ్రీ సండే ఎందుకు పెట్టాను డౌట్ అంటే, మీరు రియల్ గా ఒక కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ సండే నన్ను చూస్తారు, నా గెస్టర్స్ చూస్తారు, దానికి మ్యాచ్ అయ్యే లిప్ మూమెంట్ నన్ను చూసి ఆ కోడింగ్ అలా చూస్తారు కాబట్టి రియల్ ఉన్నట్టు అంటుంది అనమాట. అలా
అలా ఒక క్రియేట్ అవుతది. ఇంకొకటి పోర్టల్‌లో మీరెక్కడ తప్పిపోయినా సరే ప్రతిదీ ఎతుక్కోవడానికి ఉంటది. అక్కడికెళ్ళి యాక్సెస్ చేసుకొని లింక్ డౌన్‌లోడ్ అన్నీ చేసుకునేదానికి ఉంటది గదా! మీరు అదృష్టవంతులు లెక్కనమాట. అంటే ఎక్కడ మిస్ అయినా మనకి లింక్ ఉంటే చాలు. అసలు లింక్ గూడా అవసరంలే. మీకు సైనక్ 360 అనే నేమ్ తెలుసు గదా! అది కొడితే ఇంకేడ నుంచి రాదు జెప్పండి. ఎట్లైనా వస్తది. పేరు తెలిస్తే చాలు మీకు. మీకేం మళ్ళా మొత్తం ఆడే ఉంటాయి. లాగిన్ అవసరం లేదు. నేను అలా డిజైన్ చేశా. ఒక్క నిమిషం నేను ఇన్‌కాగ్నిటోలో కొట్టి చూస్తా. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. అంటే సింక్ అయింది. అంటే అందరూ యూజ్ చేస్తుంటే బ్రౌజర్ ఫాస్ట్‌గా స్పీడ్ అవుద్దనమాట. అంటే మన వెబ్‌సైట్ మీద చాలా ట్రాఫిక్ ఉంది. అంటే ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అని అడుగుతుంది అంటే మన వెబ్‌సైట్ మీద చాలా ట్రాఫిక్ ఉంది. నన్ను గూడా వెరిఫై అని అడగదు. అది ఎవరినైనా వెరిఫై అని అడుగుద్ది. డొమైన్ గదా! దానికేం తెలుసు? నేను ఓనర్‌ని, మీరు ఓనర్ అని. వెరిఫై చేద్దాం తప్పదు గదా! ఫైర్ హైడ్రంట్. బస్. రైట్. సో, అట్లా అన్నమాట. వద్దురా స్వామి. నో థాంక్స్. యాక్సెప్ట్ చూడండి. మీరు అలా సెనక్ 360 ఎంటర్ చేసినా యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. చూడండి అప్పుడే పాపులర్ అని ఇచ్చింది. అంటే మనం అదృష్టవంతులం అని లెక్క. పాపులర్ అని ఇవ్వదు కదా! నేనేమన్నా పెట్టుకున్నానా పాపులర్ అని? పెట్టలేదు కదా! సో, అది ఇచ్చిందనమాట. సో, దట్ ఈస్ వాట్. అంటే ఇట్ ఈస్ హావింగ్ సమ్ గుడ్ సజెషన్స్ ఫర్ ద పీపుల్. ఓకే. మీరు ఏఐని అడగండి ఇప్పుడు. అంటే ఇట్లాంటివి మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉండండి. జస్ట్ నేనేం దానికి ఫీడ్ చేయలే పాపులర్ అని. అంటే మీకెంత యూజ్‌ఫుల్ అనేది మీకు ఏఐ చెప్తది. మీరు దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మీరు రికార్డ్ చేసి ఓన్లీ పెడతారా? అది అంటే లైవ్‌గా మేము జాయిన్ అయ్యి వినడానికి ఉంటదా? ఈ లైవ్ సండే కొంచెం వాయిస్ కట్ అవుతుందమ్మా మీది. మళ్ళీ చెప్పవా? రెగ్యులర్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి గదా! అవి అంటే సండే ఓన్లీ లైవ్ గాకుండా లైవ్‌గా వినడానికి ఆ! ఉంటదా రెగ్యులర్ రికార్డెడ్ వీడియోస్ అన్నీ సర్టిఫికేట్? రెగ్యులర్ వీడియోస్ అన్నీ నేనిప్పుడే చేస్తున్నా. అంటే ఫ్రెష్‌గా. ఫ్రెష్‌గా చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు మార్నింగ్ 9-11 ఫ్రీ. నేను ఈరోజు రికార్డింగ్ చేస్తా ఆ టైంకి. రేపు 9-11 ఫ్రీ ఉండకపోవచ్చు. రేపు ఈవినింగ్ ఫ్రీ ఉండొచ్చు. ఆ రోజు ఆ టైంకి రికార్డ్ చేస్తా. అట్లా ప్రతి వీక్‌లో ఒక ఎవ్రీ డే నేను టైం ఉన్నప్పుడల్లా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆర్ గెట్టింగ్ మై పాయింట్. అలా. ఓకే. అంటే ఫ్రెష్‌గానే చేస్తున్నా ప్రెజెంట్. ఎందుకు డైలీ రికార్డింగే చేయాలి, లైవ్ పెట్టొచ్చు కదంటే, డైలీ లైవ్ పెట్టే అంత ప్రపంచంలో ఫ్రీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. జాబ్ చేసేవాళ్ళు చేయలేరు కదా! అందువల్ల. నీకు అర్థమై ఉంటది. అట్లా. ఆ! ఈవెన్ ఇన్‌స్టిట్యూట్ నడిపి డైలీ డెడికేటెడ్‌గా క్లాసెస్ తీసుకునే వాళ్ళే డైలీ చేయలేరు. లైవ్ క్లాస్. డైలీ లైవ్ క్లాస్ అంటే ఏమవుద్దంటే, ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినా, పవర్ ఇష్యూ వచ్చినా క్లోజ్ అంతే. అది ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి ఉన్న డిఫికల్టీ. బట్ మన వర్కింగ్ ప్రొఫెషనల్ గాబట్టి సో, దాన్ని స్ట్రీక్ మెయింటైన్ చేస్తా. డే 25 వరకు అయింది గదా! ఒక్కరోజు గూడా మిస్ చేయలే నేను. మిస్ అంటే 1, 2 రోజులు నేను కావాలని క్లాస్ ఆపుతా. అంటే ఆ ఫ్లోని మీరు తట్టుకోలేరు. ప్లస్ ఒక్కోసారి నా క్లాసెస్ చాలా డీప్‌గా ఉంటాయి గాబట్టి నేనే క్లోజ్ చేస్తా. నో ప్రాబ్లమ్. కొన్నిటికి గ్యాప్స్ రావాలి గదా! ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత 2 డేస్ గ్యాప్ రావాలి. మీరు అదే దాన్నేమంటారు రివైజ్ చేసుకునేదానికి. అట్లా. కానీ కంటిన్యూయస్‌గా చేశా. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సండే మాత్రం యూజ్ చేసుకోండి. సాటర్‌డే ఎందుకు గ్యాప్ ఇస్తాను? ఆ 5 డేస్‌లో మీరు చేసిందంతా మీరు మళ్ళా ప్రాక్టీస్ చేసి డౌట్లుంటే మళ్ళా రాసుకొని మళ్ళా సండే అడగాలి గదా! అది. నాకు మీకు అందరికి 1 డే రెస్ట్ ఉండాలి. సండే అట్లాగో మీరేం ఎక్కువ చేయకపోయినా అందరూ రిమెంబర్ చేసుకొని ఏం అడగాలి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి మీరు రాసుకుంటారు. ఎవాల్యుయేట్ చేసుకుంటారు కాబట్టి దట్ ఈస్ గుడ్. హ్మ్. ఫైన్. నెక్స్టు 90 డేస్ తర్వాత మనం ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం చాలా ఉంటాయి. ఇంక మీరు ఆన్‌లైన్‌లో ఏవి చూసి మనం ఇవి చేయలేదే, మనం వినలేదా అనుకుంటే అన్నీ ఉన్నట్టే. అంటే మీరిప్పుడు ఆన్‌లైన్‌లో స్క్రోల్ చేసేటప్పుడు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించింది, ఏఐకి సంబంధించి ఏది విన్నా, ఏది చేయకపోయినా అన్నీ చేస్తామని గుర్తుపెట్టుకోండి 90 డేస్ తర్వాత స్టెప్ బై స్టెప్. అన్నీ అంటే అన్నీ. నేనింకా చెప్పను దాన్ని. ఓకేనా? అంటే మీరు ఈ మధ్య స్క్రోల్ చేసి ఏఐ ఏజెంట్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ వరకు
ప్రతిదీ చేస్తాం అనుకోండి. అంటే మీకు అది ఎక్కడ ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించుకునేలాగా నేను చెప్తా. దానికంటే ముందు మీకు జాబ్‌కి ఏం కావాలో చెప్పి ఓకే. సో, అవన్నీ చెప్తా. ఇప్పుడు అందరూ ఒకసారి మీరు స్క్రోల్ చేసినప్పుడు ఎవరో ఒకరు ఏజెంట్‌కి ఏఐ గురించి చెప్పి ఏజెంట్స్‌ని బిల్డ్ చేసి నేను ప్రొడక్ట్ అమ్ముతాను. అట్లాంటియన్నీ మీరు ఫాలో అవ్వద్దు. అవి ఎందుకు పనికొస్తాయంటే నాలాంటోళ్ళకి బాగా పనికొస్తాయి. ఒక ఫ్రెషరు వాళ్ళందరికి పనికిరావు అయి. అంటే దాన్ని నువ్వేదో బిల్డ్ చేయాలి, నువ్వు కంపెనీ పెట్టాలంటే నీ జీవితాన్ని త్యాగం చేయాలి ఫస్ట్. గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళకి చెప్తాను. మీ జీవితాన్ని త్యాగం చేయగలిగితే అవన్నీ సార్థకం అవుతాయి కొన్ని సంవత్సరాలకి. ఓకే. అట్లుంటాయన్నమాట. ఫస్ట్ మనం జాబ్ తెచ్చుకున్నామా, తర్వాత అప్పుడు నీకొక నాలెడ్జ్ వచ్చిందా? సో, నీకీలోపు నువ్వు నేర్చుకున్న దాంట్లో నీకేమి హెల్ప్ అయింది? దాంతో నువ్వేం చేయగలుగుతావు అనే దాని గురించి ఆలోచించాలి మనం. కదా! రైట్. అన్నీ కవర్ అవుతాయి. ఇంక సాఫ్ట్‌వేర్‌లో ఏది లేదు, నాకన్నీ కావాలనుకుంటే అన్నీ మన దగ్గర ఉండేటట్టుగా కవర్ అవుతాయి రాబోయే రోజుల్లో. నాకు ఫ్రీ టైమ్ దొరికిందంటే నేను వీడియో చేసేస్తా. ఒక 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 టాపిక్ మీద నా స్టైల్‌లో. నేను ఏ గైడెన్స్ చూడను. నాకు జస్ట్ రిసోర్స్ కావాలంటే నేను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఏఐ టూల్స్ వాడుకొని ప్రిపేర్ చేసుకుంటా అంతే. నేనిచ్చే రోడ్ మ్యాప్ నా ఎక్స్‌పీరియన్స్, నా ఐడియాలజీ ప్రకారమే ఇస్తా. అది యూనిక్‌గా ఉంటది. ఈరోజు నేను వీడియోస్ చేశాను. యాక్చువల్‌గా చేయాల్సింది ఇప్పుడు చేస్తాను. రోడ్ మ్యాప్ సెకండ్ ఇయర్స్‌కి, ఫస్ట్ ఇయర్స్‌కి రోడ్ మ్యాప్ వస్తుంది. రేపు థర్డ్ ఇయర్స్‌కి వస్తది. ఓకే. వాళ్ళకి పీపీటీలు రెడీ చేస్తా ఉన్నా. అయిపోవచ్చింది. రైట్. సో, యశ్వంత్ చెప్పండి. చెయ్యెత్తున్నారు. Thanks, sir. Actually, this is personal question. I'm not sure. Can I make it in No this issues. discussion or not? I'm working as a చెప్పండి. నో technical ప్రాబ్లమ్. support engineer. Like overall 6 years of హ్మ్. experience ఉంది. Just I'm ఆల్రెడీ not aware అర్థమైంది. of. నాకు ఎంత ఎక్స్‌పీరియన్సో తెలియలేదు ఇప్పటి వరకు. బట్ మీరు చెప్పారు. Yeah. కంటిన్యూ. So I mean జావా ఐడియా లేదు. లైక్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ HTML, CSS, జావాస్క్రిప్ట్ అంతే ఇప్పటి వరకు. సో షుడ్ ఐ గో విత్ నైస్. .NET ఆర్ జావా ఫుల్ స్టాక్? .NET ఫుల్ స్టాక్ నేర్చుకోండి. నేను మా కంపెనీలోనే రెఫరెన్స్ ఇస్తా. చాలానే ఉంటాయి. ఫుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ 1 ఇయర్ వరకు డైలీ జరుగుతాయి. ఓకేనా? షూర్ సార్. థ్యాంక్ యూ. మీరు సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్‌తో అసలు ఆలోచించొద్దు. నేను ఆల్రెడీ చెప్పేసా. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టే. అంతే. గాట్ ఇట్ మీకు సార్. ఎక్స్‌పీరియన్స్ థ్యాంక్ యూ ఉంది. సో బిఎఫ్ మచ్. ఉంది. యూ హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్. రైట్. నాది కూడా ఇంకా ఎక్స్పీరియన్స్. ఎన్ని మెంబర్స్? యాక్చువల్‌గా నేను మెర్నాతో ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నా. ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలా? అనుకున్నారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్ మోహన్ అసల సెట్ కాదు మా వేస్ట్ ఆఫ్ టైం. ఏది నేను చెప్పానంటే నా చెప్పమంటారు? ఆలోచన, నేను చేసిన పనులు అన్నీ చూస్తాను. ఇక మీరు ఆలోచించుకోండి. 2 ఇయర్స్ అంటే మినిమమ్ .NET ఫుల్ స్టాక్ అయితే బెటర్. మీరు నేర్చుకునే టైంకి ఇంకొక 6 మంత్స్ పడుతుంది కదా! సో దట్ ఈస్ వై ఐ యామ్ సేయింగ్. దేనికి పనికిరాదు. మీరు 2+ మోహన్ పెడితే. అంటే చాలా స్లో గ్రోత్ ఉంటది. చాలా స్లోగా జాబ్ వస్తది. ఎప్పటికొస్తదో తెలీదు. 1 ఇయర్‌కి వస్తదా? మీరు అప్పుడు మళ్ళా మీరు జాబ్ చేంజ్ చేయడానికి ఇంకొక 1 ఇయర్ వేస్ట్ అయిపోద్దనేది ఆలోచించుకోండి. మీ ఇష్టం అది. ప్లస్ చాలా చిన్న స్టార్టప్ కంపెనీస్ నుంచి, చాలా కాంట్రాక్ట్ హైరు, కన్సల్టెన్సీస్ నుంచి కాల్స్ వస్తాయి మీకు. అది కూడా చెప్పేస్తున్నా నేను. మోన్ తీసుకుంటే ఎలా వస్తాయో. ఇండస్ట్రీ లెవెల్ ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ అప్లికేషన్స్ గాని, ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసే ఆర్గనైజేషన్స్‌కెళ్ళాలంటే, ప్రొడక్ట్‌ని బిల్డ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏకైక జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్. .NET ఫుల్ స్టాక్ ఈస్ నంబర్ 1. జావా ఫుల్ స్టాక్ ఈస్ నంబర్ 2. మీరు చిన్న కంపెనీస్‌కి, కన్సల్టెన్సీ‌కెళ్ళాలనుకుంటే చిన్న టెక్నాలజీసే తీసుకోండి. ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ టెక్నాలజీస్‌కెళ్ళాలంటే జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్. .NET ఫుల్ స్టాకే నంబర్ 1. జావా ఫుల్ స్టాక్ ఈస్ సెకండ్. ఆల్ బ్యాంక్ ఆపరేషన్స్ అన్నీ జావాలో జరుగుతున్నాయి ప్రెజెంట్. కొన్ని బ్యాంక్స్ నేను ఆల్రెడీ బ్యాంక్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తా. చెప్పేదే కదా! డన్స్క్ బ్యాంకు, తర్వాత పేమెంట్ గేట్‌వే ఉంది. టీసిస్. చాలా ఇప్పుడు .NET‌లో బిల్డ్ అవుతున్నాయి. జావాలో ఎందుకు బిల్డ్ అవ్వట్లేదు? .NET ఫాస్ట్‌గా ఉంది జావా కంటే. అంటే దాని కంపారిజన్ ఫస్ట్ వీటిలో ఉంటది. అది వేరే విషయం బట్ చెప్తున్నా. నా క్లారిటీ అది. మీకు ఇంకెవరైనా ఫుల్ క్లారిటీ ఇచ్చి, అది కాదు ఇదే బెటర్ అని అనిపించేలాగా మీరు ఎవరైనా చెప్తే అప్పుడు ఆలోచించండి. మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇంకేదైనా ఒకటి బెటర్‌గా ఇది చూపించి 2+కి ఇది సెట్ అవుద్ది మీరు చేసిన మోన్ స్టాక్ అని చెప్పి బెటర్‌గా ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగి దాని ప్రూఫ్‌తో సహా మీరు చెప్పగలిగితే అప్పుడు మీరు దాని గురించి ఆలోచించుకోండి.
నాకు తెలిసింది, నేను చూసింది అన్నీ చెప్పా. ఆల్రెడీ నేను చేసేదే డైలీ. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తా రోజు. వాళ్ళకి ఎలా ఎళ్ళాలో చెప్తా. ఆ! అది డైలీ రొటీన్ 3, 4 ఇయర్స్ నుంచి. మీకు అర్థమై ఉంటదనుకుంటా. దాని తర్వాత 2+ వాళ్ళకి ఎలాంటి ఓపెనింగ్స్ ఉన్నాయి, అయి చూస్తా ఉన్నాం. కాబట్టి నా గైడెన్స్ అయితే అది. మోన్ స్టాక్ అంటే ఓకే. నోట్ చేసి యాడ్ చేసుకొని, నోట్ చేసి ఫుల్ స్టాక్ 5+ పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళకి సెట్ అవుతది. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్. ఇంకేమన్నా ఉన్నాయా? ఆర్ వి కెన్ వైండ్ ఇట్ అప్ ఆర్ కెన్ వి వ్రాప్ ఇట్ అప్? నో ప్రాబ్లమ్. నా గైడెన్స్ అయితే కరెక్ట్‌గా ఇస్తా మీకు. నేనేది రాంగ్, రైట్ ఏముండదు నా దగ్గర. నేను చూసింది ఈ 5 ఇయర్స్‌లో నేను చేసింది, నేను నడిపిన కన్సల్టెన్సీస్, నేను చేసిన హెచ్ఆర్ కమ్యూనికేషన్స్, హార్డ్ వర్క్, నేను హెల్ప్ చేసిన క్యాండిడేట్స్‌కి ఎలాంటి కంపెనీస్‌లో వచ్చింది, ఎలాంటి కంపెనీస్‌లో బీజీవీలు ఎలా జరుగుతాయి, కెరియర్ గ్యాప్ ఉంటే ఎలా చేయాలి, డబల్‌పీఎఫ్ ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇంకేదైనా ఉంటే ఇంకేదైనా ఎలా చేయాలా, అసలు ఏమి లేకపోయినా ఎలా చేయాలి, ఏమున్నా ఎలా చేయాలి, మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా చేయాలి. మీరు అడగడానికి ఏం లేదు. అంటే మీది ఎలాంటి సిట్యుయేషన్ అయినా దాని నుంచి ఎలా బయటపడాలి అనుకుంటే 90 డేస్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, మీకేది కావాలనేది డౌట్స్ అడగొచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకా మీకు క్లియర్ అనుకుంటా కదా! సో, దట్స్ వాట్. సో, ఇప్పటికి ఒక 50-100 కన్సల్టెన్సీస్‌కి నేను ఆల్రెడీ గైడ్ లాస్ట్ 2, 3 ఇయర్స్. సో, నోట్ ఇట్ డౌన్ దిస్ పాయింట్. కాకపోతే ఎక్స్‌పీరియన్స్ తక్కువే. చేసిన పనులెక్కువ. అది ఇంకేం లేదు. కొన్ని కాలేజెస్‌కి లైవ్ కోచింగ్, లైవ్ మోన్ స్టాక్ చెప్పాను. అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ ప్లేస్‌మెంట్స్‌కి హెల్ప్ అయింది. 15 డేస్ లైవ్ డైలీ మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు కోడింగ్ చేయడమే లైవ్‌లో. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సేనక్‌లో అప్‌లోడ్ చేస్తా రాబోయే రోజుల్లో. అంటే నా పర్సనల్ అకౌంట్‌లో ఉన్నాయిలెండి. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదా! ఇంకొన్ని కాలేజెస్‌కి ప్లేస్‌మెంట్ సెలక్షన్స్‌కెళ్ళా. ఇంటర్న్‌షిప్ సెలక్షన్స్‌కి. ఇంకొన్ని కాలేజెస్‌కి ఫైనల్ ఇయర్స్ అంటే 3-4 వాళ్ళకి కెరియర్ గైడెన్స్‌కెళ్ళా. అంటే అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు తెలిస్తే, నేను చెప్పే మాటలు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలుస్తది. అంతే ఇంకేం లేదు. అది చెప్పుకునే పనేదో నేను డే వన్నే చెప్తా గానీ, నేను చెప్పే మాటల వెనక ఇవన్నీ ఉంటాయి బేసిక్‌గా. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? హ్మ్. థాంక్ యూ యశ్వంత్. ఓన్లీ థింగ్ ఏందంటే, నేను డైలీ వాట్సాప్‌లో పోస్ట్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినా, మీ సైడ్ నుంచి లైక్, కామెంట్ చేశారనుకో, కొత్త వాళ్ళకి రీచ్ అయితే నాకు చేయడానికి హెల్ప్ అవుతది. చేయడానికి హెల్ప్ అంటే ఏం లేదు. నాకేదన్నా అది కొంచెం ఫేమస్ అయితే ఆహ్, ఒకటి మీరు నేర్చుకుంటున్నారని అందరికి తెలుస్తది. మనం ఇది నడిపిస్తున్నామని అందరికి తెలుస్తది. తెలియడం వల్ల హెచ్ఆర్ నన్ను అప్రోచ్ అవుతది. అది ఏ హెచ్ఆర్ అయినా సరే. ఆ ప్రమోషన్స్ నేనిప్పుడు చేయలేదు. బట్ అది మీ ద్వారానే ఎళ్ళాలి. అంటే మీరు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసుకోండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే పోస్ట్ చేయమనలే. అవసరం లేదు. నేను చేయను. నేను చెప్పను చేయమని. ఎందుకంటే మీరిలా సార్ నా చేశారని పేరు హెచ్ఆర్‌కి హ్మ్. చెప్పండమ్మా. సార్ నా కానీ పేరు అందరూ భార్గవి లింక్డ్ఇన్‌లో సెకండ్ పోస్ట్ ఇయర్. చేయండి. సెకండ్ ఇయరా? మీకు కెరీర్ గైడెన్స్ రోడ్ మ్యాప్ వస్తది ఈరోజు. ఓకేనా? ఓకే. సార్ దాన్ని ఇంకొకటి బట్టి మీరు హ్యాకథాన్స్ గురించి ప్రాజెక్ట్ బిల్డింగ్ అవన్నీ ఎలా ఉంటాయంటారు సార్? అన్నీ ఉంటాయమ్మా. మీకు ఈరోజు కెరీర్ గైడెన్స్ వస్తది వీడియో. సో థట్ యూ కెన్ అండర్‌స్టాండ్. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఓకే కూడా సార్. ఈరోజు థాంక్ కెరీర్ యూ. గైడెన్స్ ఉంది. ఆ వీడియోలో మీకు అన్నీ వస్తాయి. ప్లాన్ వస్తది. ఓకేనా? నేను అందరిని దృష్టిలో పెట్టుకొని చేశా అది. నో ప్రాబ్లమ్. మీరు ప్రొడక్ట్ బేస్డ్‌కి ప్రిపేర్ అయితే కనీసం సర్వీస్ బేస్డ్ కొట్టడం ఈజీ జాబ్. అంటే యూపీఎస్‌సి ప్రిపేర్ అయినోడికి గ్రూప్స్ ఈజీ గదా! అట్లా. నో ప్రాబ్లమ్. మనం నేర్చుకున్నది ఎక్కడికి పోదు. నేను నేర్చుకున్న గేట్ కోచింగ్ అదే. కోచింగ్ అంటే అదే గేట్ సిలబస్ అది ఇదంతా ఎక్కడ ఉపయోగపడింది. డే 1లోనే ఉపయోగపడింది కదా! మీకు తెలుసు ఆ విషయం. అట్లా. మనం నేర్చుకున్నది మనం దాంట్లో ఎళ్ళాలి అనుకున్నప్పుడు అంటే నేను కంప్యూటర్ సైన్సే ఫస్ట్ నుంచి. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్సే నేర్చుకున్నా. గేట్ కోచింగ్ తీసుకున్న కొంచెం క్వాలిఫైడ్ అంతా ఉంది గదా! దాంట్లో నాలెడ్జ్. అది ఉపయోగపడతది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్‌లోనే ఉన్నాం గదా! కంప్యూటర్ సైన్స్ అంతమయ్యేంత వరకు ఉంటాం. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అప్‌గ్రేడ్ అయితే నేను అప్‌గ్రేడ్ అవుతా. కాబట్టి
మనం అలానే ఉంటాం. ఎక్కడికి పోం. దాంట్లోనే ఉంటాం. దాంట్లోనే పరివర్తన చెందుతా ఉంటాం. అప్‌గ్రేడ్ అవుతా ఉంటాం. సో, అట్లా. క్లియర్. నెక్స్ట్. ఇంకేమైనా ఉన్నాయా? ఆర్ కెన్ వి క్లోజ్ ద సెషన్? కృష్ణ, ఆర్ యూ టైపింగ్ సంథింగ్? యూ కెన్ స్పీక్ అప్ నౌ ఇన్‌స్టెడ్ ఆఫ్ టైపింగ్. కృష్ణ. రియాక్ట్ వరకి అయ్యాక ఫ్రంట్ ఎండ్ కి చేసుకోవచ్చు కదా. రియాక్ట్ అయ్యాక ఫ్రంట్ ఎండ్ మీద జాబ్సా మీరు అడిగింది రాజ్ కుమార్? అవునవును. అంటే తర్వాత లేదు, మీరు లేదు. అన్నట్టు డాట్ నెట్ ఫుల్ స్టాక్ అవి అవి మేబీ మీరు అన్ని అయ్యాక చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బట్ ఇప్పటికి రియాక్ట్ అయ్యాక ఫ్రంట్ ఎండ్ కి కూడా చేసుకోవచ్చు రియాక్ట్ కదా. మీద మీరు ఇంటర్వ్యూలు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ చాలా లేట్ అవుతుంది. అదే అంటాను. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మీద ఇంటర్వ్యూలు అనేది చాలా కష్టం. ఫుల్ స్టాక్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తాం. రియాక్ట్ ఇప్పుడు మీరే ఉన్నారబ్బా, మీరు రియాక్ట్ మీద ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఫుల్ స్టాక్ ప్రొఫైల్ దొరికింది అనుకో, రియాక్ట్ విత్ జావా కానీ రియాక్ట్ విత్ డాట్ నెట్ కానీ, దే విల్ గో విత్ దెమ్, నాట్ యూ. సింపుల్, దట్స్ ఇట్. కానీ మీరు ట్రై చేసుకోవచ్చు. అంటే మీరు ట్రై చేసేటప్పుడు నేను ఆపను. ట్రై చేయండి. వస్తే ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి. వస్తే నాకు చెప్పండి. ఇంటర్వ్యూ హెల్ప్ కావాలంటే చేస్తా. ఇబ్బంది ఏం లేదు. కానీ రావడం కష్టం. బట్ ట్రై చేయండి. వస్తుంది. కానీ చాలా లేట్‌గా వస్తుంది. చిన్న కంపెనీస్ వస్తాయి కొంచెం. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఫుల్ స్టాక్ అయితే కొంచెం బాగా వస్తుందన్నమాట. అది మోన్ స్టాక్ అంటే జావాకి డాట్ నెట్‌కి ప్రిఫర్ చేసుకో. మంచి గ్రోత్ ఉంటుంది. అట్లా. మోన్ స్టాక్ ఏంటంటే లైట్ వెయిట్ అప్లికేషన్స్, స్మాల్ ఈ-కామర్స్ అప్లికేషన్ నుంచి ఇవన్నీ చేస్తారు కాబట్టి అలా. హై ఇంటెన్సివ్ అప్లికేషన్స్ అంటే డాట్ నెట్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. నో ప్రాబ్లమ్. బట్ మీరు ట్రై చేయండి రాజ్ కుమార్. నేను ట్రై చేయొద్దన్ను. మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. దాన్ని బట్టి యూ కెన్ గో ఫార్వర్డ్ దట్ స్టెప్ బై స్టెప్. ఓకే. కానీ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసినన్ని నేను చెప్తుంటా అడిగినప్పుడల్లా. నో ప్రాబ్లమ్. రైట్. ఎనీ మోర్ థింగ్? కృష్ణ ఈస్ టైపింగ్. దాని బదులు మాట్లాడొచ్చు కదా కృష్ణ. కృష్ణ, యూ కెన్ అన్‌మ్యూట్. Krishna, are you able to hear me? Are you asking something or what? ఓకే. రైట్. ఓకే. అంటే మీరు టైప్ చేయడం ఎలా అనిపించిందంటే నాకు, మీరు ఇలా కర్సర్ పెట్టున్నారనుకోండి, అప్పుడు టైపింగ్ అని పడతది. అందువల్ల మేబీ. ఓకే. సో నథింగ్ ఎల్స్ మీన్స్ వి కెన్ wrap up for the day. We can wind up the session now. అంతేనా? Can we leave now? I'm stopping the recording. Thank you, sir.